ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కన్యా రాశి వారికి మార్చి 18వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే మార్చి 18వ తేదీ బుధవారం రోజు జ్యోతిష్యపరంగా ఒక ప్రత్యేకమైనటువంటి రోజని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో కనీవిని ఎరగనటువంటి ఒక చిన్న మార్పును తీసుకువచ్చే ఒక సమాచారం మీ జీవితంలో మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. డబ్బు, వ్యాపార, ఆర్థిక సమస్యలు, మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా మా గురూజీ గారిని సంప్రదించండి. మా గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అన్నమాట. మరి ఒక సాధారణ వార్తలో మీకు అనిపించిన కూడా తర్వాత మీరు ఆలోచించేలా చేసే విషయం కూడా అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ వార్త అనేది ఒక దూరపు బంధువు ద్వారా మీకు చేరే అవకాశం ఉందని గ్రహస్థితులు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహం, ఒక ఆలోచన లేదా ఒక ఎదురుచూపుకి సంబంధించినటువంటి విషయం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు రేపటి రోజున జరిగే కొన్ని సంఘటనలను ముందుగానే తెలుసుకుంటే చాలా మంచిదండి. అందుకే కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కన్యా రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కన్యా రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. అంటే ఏ విషయమైనా సరే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొన్ని లక్షణాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా సాధారణంగా కూడా కనిపించే లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక ఇతరులకు ఎప్పుడైనా సరే సహాయం చేయాలని ఆలోచించేటటువంటి స్వభావాలు అన్నమాట. ఇంకా కొత్త ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. స్నేహాలకు విలువైనటువంటి అంటే స్నేహితులను విలువైన వారిగా భావించడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. వీరు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉండేటటువంటి స్వభావం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క మార్చి 18వ తేదీ వీరికి కొన్ని అంటే అదృష్ట రంగులు వచ్చేసి నీలం, తెలుపు రంగు అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 4 మరియు 8 అని చెప్పుకోవచ్చు. పడమర లేదా వాయువ్య దిశ వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం మీకు చేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆ సమాచారం ఎక్కువగా ఒక దూరపు బంధువు ద్వారా మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఆ వార్త మీకు ఏ రూపంలో రావచ్చు అంటే కనుక ఒక మెసేజ్ రూపంలో, అంటే మెసేజ్ చేయడం కానీ, లేకుంటే మామూలు మెసేజ్ చేయడం కానీ, ఒక ఫోన్ కాల్ చేయడం కానీ, లేదా ఇంటికి వచ్చి చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. ఆ విషయం మొదట చిన్న విషయంగా మీకు అనిపించినా కూడా తర్వాత ఇది ఒక కుటుంబ విషయానికి సంబంధించిన శుభవార్తగా మారే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అవ్వచ్చు అన్నమాట. కుటుంబంలో జరిగే ఒక నిర్ణయం కూడా అవ్వచ్చు. కొంతమందికి దూరంగా ఉన్న
ఒక వ్యక్తి తిరిగి దగ్గర అవ్వడం కూడా అవ్వచ్చు. ఇటువంటి విషయాలు వినే అవకాశం మీకు రేపటి రోజున ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజున మీకు వచ్చే ప్రతి సమాచారం పట్ల కొంచెం మీరు శ్రద్ధగా ఉంటే చాలా మంచిదండి. ఇక అన్ని రంగాల వారికి రేపటి రోజున ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ పని పట్ల ఉన్న కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న లాభాలు కనిపించే రోజు, కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలకు సంబంధించిన కొన్ని అనుకూల సూచనలు కూడా కనిపించవచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి పెరుగుతుందండి. గురువుల సూచనలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయన్నమాట. ఇంకా కళారంగం, మీడియా రంగం కొత్త అవకాశాలు మీకు కనిపించవచ్చండి. ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక పరిచయం మీకు సహాయపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చేసుకోండి. రేపు బుధవారం కదా, ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పసుపు కుంకుమలతో ఒక దీపం వెలిగించండి. ఇక దక్షిణామూర్తి ప్రార్థన మీకు రేపటి రోజున చాలా మంచి చేస్తుందన్నమాట. బుధవారం రోజు దక్షిణామూర్తి స్వామిని స్మరించడం చాలా మంచిదని భావిస్తారండి. ఇంకా పసుపు దానం, కొద్దిగా పసుపు లేదా శనగలు దానం కూడా మీకు రేపటి రోజున చేయడం వల్ల ఎంతో శుభప్రదంగా కూడా ఉంటుందన్నమాట. ఇక గోమాతకు ఆహారం రేపటి రోజున అంటే ఆవుకి అరటి పండ్లు కానీ, కొద్దిగా గడ్డి ఇవ్వడం కానీ, గడ్డి అంటే పచ్చి గడ్డి అన్నమాట, మంచి ఫలితాలు అయితే ఇస్తుందని పెద్దలు చెప్తారండి. ఈ యొక్క కన్యా రాశి వారికి మార్చి 18వ తేదీ బుధవారం రోజు కొన్ని చిన్న మార్పులు, ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే సమాచారము, కొన్ని అనుకూల పరిణామాలతో గడిచే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు సహనం, ధైర్యం, దేవుడిపై విశ్వాసం ఉంటే రేపటి రోజు మీకు మంచి సూచనలు కూడా తీసుకురావచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం కొన్నిసార్లు మన జీవితంలో కనిపించకుండా పనిచేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఎదుగుదలను, మన సంతోషాన్ని చూసి ఓర్వలేనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు అలాంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయని అంటారు కదా. మీలో కొందరికి ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనించబడుతూ ఉండొచ్చండి. మీరు మంచి పనులు చేయాలని ప్రయత్నించిన కొంతమంది అడ్డంకులు కలిగించడం, మీరు ఎదగడం చూసి లోపల అసూయపడడం, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లే చేసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నట్టేట ముంచాలని, అంటే మీరు బాగుపడుతుంటే, మీకు డబ్బులు వస్తుంటే, లేకుంటే మీరు ఏదైనా వ్యాపారం బాగా జరుగుతుంటే మీకు ఎప్పుడెప్పుడు మీరు పాడైపోవాలి, మీరు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలని చాలామంది మిమ్మల్ని కోరుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే మీ ముందు మంచిగా నటిస్తుంటారు, కానీ మీ వెనక గోతులు తవ్వుతుంటారు కదా. అలాంటి వ్యక్తులు మీకు రేపటి రోజున తప్పకుండా తారసపడతారండి. అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మనము చేసేటువంటి పనుల్లో మనం ఎదుగుతామంటే కొంతమంది మనల్ని లోపల ఉన్నట్టుండి మాట్లాడకపోవడం, మీకేంటిలే బాగా సంపాదించుకుంటున్నారని ఎగతాళిగా మాట్లాడడం, ఒక రకమైనటువంటి చూపులు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఎదగడం చూసి లోపల అసూయపడటం, మీ గురించి వెనకాల మాటలు మాట్లాడడం వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు. ఇవి కొన్నిసార్లు నరదృష్టి లేదా నరఘోష ప్రభావం వల్ల జరుగుతాయని పెద్దలతో చెప్తారండి. ముఖ్యంగా మీ దూరపు బంధువులలో కూడా మీ పరిస్థితిని చూసి ఓర్వలేని వారు ఉండే అవకాశం ఉంది. కాబట్టి